ఎల్బీ స్టేడియంలో జరిగిన ఇఫ్తార్లో ఎంపీ అసదుద్దీన్ కు ఖర్జూరం తినిపిస్తున్న సీఎం రేవంత్. ముస్లిం రిజర్వేషన్లు ఎవరు ఆపలేరు, రద్దు చేస్తామని అమిత్ షా అంటుండు, అది జరగనివ్వం సీఎం రేవంత్ రెడ్డి. ఇక అయితే ఇక్కడ ప్రజలారా, ఏదైతే ముస్లిం రిజర్వేషన్ ఆపాలని చెప్పి మోడీ పూనుకున్నాడు, అది దానికి మేము స్వాగతించమని మన రేవంత్ రెడ్డి గారు మన అజరుద్దీన్ ఓవైసీకి చెప్పడం జరిగింది. ఇఫ్తార్ విందులో ఎల్బీ స్టేడియంలో ఏదైతే ఇఫ్తార్ విందు ప్రభుత్వం ఏర్పాటు చేసిందో అందుకు అనుగుణంగానే దీన్ని ఏమంటారు, ఈ ముస్లిం పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు కూడా వెళ్ళడం జరిగింది. వాళ్ళు దింపించుకొని ఏదో చేసే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడే చెప్పిండు, ఈ ముస్లిం రిజర్వేషన్లకి నేను అనుమతి ఇవ్వను, నేను ఒప్పుకోము, మేము అందులో భాగస్వామ్యం కాదని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగిందంట. ఇక ఎవరు ఆపలేరు, ఒక్క యూనివర్సిటీకి ముస్లింను వీసీగా నియమిస్తాం, ముస్లింలకు సబ్సిడీ లోన్లు కూడా అమలు చేస్తామని వెల్లడి, రాష్ట్రాన్ని సీఎం అద్భుతంగా తీర్చిదిద్దుతారని భావిస్తున్న అజరుద్దీన్ ఓవైసీ తమ పార్టీ నుంచి మద్దతు ఉంటుందని ప్రకటన ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు. అయితే ఇక్కడ ఏదో ఒక యూనివర్సిటీకి ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఒకరిని కమిషనర్ గా నియమిస్తారంట. ఇక రాష్ట్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతాడు, ఏదో మంచిగా అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తాడు అని వాళ్ళ పార్టీ ముస్లిం పార్టీ యొక్క అధినేత కూడా నేను మీకు సహాయం చేస్తా, మీకు అండగా ఉంటా అని చెప్పేసి ఒక ప్రకటన చేసిండు.